అది కళకు ప్రాధాన్యత ఇచ్చే రోజులు. అయితే మనలో ఉన్న కళను ప్రోత్సహించే ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు చంద్రమూర్తి. ఆయనకి నాట్యం అంటే చాలా ఇష్టం. నాట్యానికి సంబంధించి ఎన్నో పోటీలు పెట్టాడు. అదే సమయంలో భరతమాతకే పుట్టిందా అనిపించేలా ఒక చిన్నారి ఉంది. ఆ చిన్నారికి భరతనాట్యం అంటే చాలా ఇష్టం. అంతే నిష్టతో ఆ నాట్యాన్ని కూడా నేర్చుకుంది. అయితే ఒక రోజు వచ్చింది, తన నాట్యాన్ని అందరూ గుర్తించే రోజు. చంద్రమూర్తి సంవత్సరానికి ఒక సభను పెడతాడు. ఆ సభకి అన్ని కళల్లోని ప్రావీణ్యం పొందిన ఎంతో మంది పండితులు వస్తారు. ఎంతో మంది వారి కళను ప్రదర్శించడానికి ఆ సభలో ప్రయత్నిస్తారు. కానీ చంద్రమూర్తి ఎప్పుడు సన్మానం చేయడానికి ఒకే సాలువాని తీసుకొచ్చేవాడు. ఆ ఒక్క సన్మానం కోసం ఎంతో మంది ప్రయత్నిస్తారు. ఆ చిన్నారి పోటీకి సిద్ధమైంది. ప్రేక్షకులే కాదు, పైన ఉన్న పండితులే ఆశ్చర్యపడేలా ఒక అమ్మాయి గొప్ప ప్రదర్శన ఇచ్చింది. ఇప్పుడు ఈ చిన్నారికి అవకాశం వచ్చింది. తను చేసిన నాట్యం ఎవరైనా చూసారో లేదో తెలియదు, కానీ తన కళ్ళను చూస్తూ ప్రజలు మంత్రముగ్ధులయ్యారు. చంద్రమూర్తి ఏమీ ఆలోచించకుండా సన్మానం చేయడానికి వెళ్ళాడు. కానీ ఒక అతను ఆపి ఇలా అన్నాడు, ఆమె ఒక దళిత మహిళ, ఆ ముందు చేసిన ఆమెకు సన్మానం చెయ్యి అని అన్నాడు. అప్పుడు చంద్రమూర్తి కోపంగా, నువ్వు కళని కులంతో లెక్కగట్టకు, మనం కళకి ప్రాధాన్యత ఇవ్వాలి, కులానికి కాదు అని ఏమీ ఆలోచించకుండా ఆ చిన్నారికి సన్మానం చేస్తాడు. ఆమె సంతోషంతో తనకు వేసిన మొదటి బంగారు అంచు పట్టుసాలు అని చూసి ఆనందంతో ఇంటికి వెళ్దాము అని చూస్తే తనని ఒక అతను ఆపి, కళను ప్రదర్శించే అర్హత లేని నువ్వు ఈ సన్మానానికి అర్హురాలు కాదు అని తన సాలువని లాక్కుని వెళ్ళిపోతాడు. ఆ చిన్నారి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లి ఇలా అంది, ఒకవేళ నేను నాట్యం నేర్చుకోకుండా ఉండాల్సింది, ఒకవేళ నాకు అర్హత లేదేమో అంటూ ఏడుస్తూ ఉంటే తన తల్లి ఇలా అంది, ఒకవేళ నువ్వు అందరికంటే గొప్పదానివేమో, ఒకవేళ ఇంతకు మించిన సన్మానమేదో నీకు జరుగుతుందేమో, మరి మళ్ళీ ప్రయత్నిస్తావా? అంతే. అప్పటి నుంచి ఆ చిన్నారి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది. తనకెన్నో గొప్ప సన్మానాలు జరిగాయి, కానీ ఎప్పుడూ ఆ సాలువను మాత్రం తీసుకోలేదు. ఎందుకని ఎవరికీ అర్థం కాలేదు. అయితే చంద్రమూర్తి చాలా సంవత్సరాల తర్వాత భారతదేశం మొత్తం కళకి సంబంధించిన పెద్ద పోటీలు పెట్టాడు. ఎంతో మంది ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు, కానీ ఒక్క అమ్మాయి నాట్యం మాత్రం గొప్పగా తను ఎక్కడో చూశాను అనిపించేలా ఉంది. తను సన్మానం చెయ్యాలి అనే సమయం రానే వచ్చింది. మీకు ఇప్పటికీ అర్థమై ఉండాలి, ఆ గొప్ప నాట్యం మన చిన్నారిదేనని. ఎంతో మంది తన నాట్యానికి చప్పట్ల వర్షం కురిపించారు. చంద్రమూర్తి సన్మానం చేయడానికి ముందుకొచ్చినప్పుడు చిన్నారి ఇలా అంది, నేను ఈ సాలువని ఇంటికి పట్టుకుని వెళ్ళొచ్చా అని ఎంతో బాధని దిగమింగుకొని చెప్పింది. తను ఆ బాధని దాచుకున్న తన కళ్ళు మాత్రం దాయలేకపోయాయి. అప్పుడు చంద్రమూర్తి ఇలా అన్నాడు, నేను నీకు ఈ సన్మానం చేయడానికి సరిపోతానా? ఆ చిన్నారి ఏడుస్తూ తల ఊపింది. కానీ నీకు సన్మానం చేసేది నేను కాదు అని అన్నాడు. ఏ చేత్తో అయితే నీ సాలువాని లాగాడో, ఏ నోటితో నీకు అర్హత లేదు అని అన్నాడో, అదే చేత్తో నీకు సన్మానం చేపిస్తా, అదే నోటితో నేను శభాష్ అనిపిస్తా. చంద్రమూర్తి అన్నంత పని చేశాడు. మళ్ళీ ఒక్కసారి అందరి చేత చప్పట్ల వర్షం కురిపించాడు. ఇక్కడ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, గొప్పతనం అనేది రాజరికాల్లో లేదు, మనకున్న కళాలావణ్యంలోనే ఉంది. మీరైతే ఈ కథకి ఏం పేరు పెడతారో కామెంట్ చేయండి. ఇప్పటిదాకా మా వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.